హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి. సో ముందుగా చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ రోల్ ఏంటి ఎవరికంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకే, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ని మనం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని కూడా పిలుస్తారనమాట ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ టర్మ్స్లో ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మొత్తం 309 నోటిఫికేషన్లు ఉన్నాయి, అంటే సారీ 309 వేకెన్సీలు ఉన్నాయి మొత్తం అన్ని క్యాస్ట్ కలిపి. సో అన్ని క్యాస్ట్స్ కలిపి మనకు 309 అంటే చాలా ఎక్కువే. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ వీళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్, వీళ్ళు పెట్టిన క్రైటీరియాకి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ముందుగా ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో మనకి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే డిగ్రీ అనేది ఉండాలి, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఆర్ లేదంటే మనకి బీటెక్ ఉండాలి, ఏ గ్రూప్ అయినా పర్లేదు, బీటెక్ ఉండాలి. లేదంటే డిగ్రీ అయితే ఓన్లీ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ డిగ్రీ ఒక వాళ్ళకే ఎలిజిబుల్ అనమాట. అండ్ మినిమం మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, రాయడం రావాలి. 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం ఇంగ్లీష్, అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలన్నమాట. 10th అండ్ 12th ఫస్ట్ అటెంప్ట్లో మనం ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ చదవడం రావాలి, మాట్లాడడం కూడా రావాలి. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్ అనమాట, అండ్ మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్. సో మీ మ్యాక్సిమం ఎవరికైతే 27 ఇయర్స్ వరకు ఎవరికైతే 27 ఇయర్స్ దాటితే వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు, ఈ రోల్కి ఎలిజిబుల్ కారు అనమాట. ఎవరికైతే 27 బిలో ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. 27 బిలో అండ్ ఎవరికైతే డిగ్రీ ఉంటుందో ఆర్ బీటెక్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అనమాట. సో మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 25/4 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 24/5, 5వ నెల. అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 4వ నెల, అంటే ఈ నెల 25వ తారీఖు. అండ్ అలాగే క్లోజింగ్ వచ్చేసరికి ఎప్పుడుతో అయిపోతాయి, క్లోజ్ చేస్తారంటే 24వ తారీఖు, 5వ నెల. ఓకేనా? ఇది ఫస్ట్ మనకు ఓపెనింగ్ 4వ నెలలో చేస్తారు, క్లోజింగ్ వచ్చేసరికి 5వ నెల అనమాట. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారంటే మనం వెబ్సైట్ అనౌన్స్ చేయగానే మనం మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో మనకి ఇక్కడ శాలరీ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్కి మొత్తం మీకు అన్నీ కలిపి అంటే అలవెన్సెస్, డిఏ అవన్నీ కలిపి మీకు నా బేసిక్ పే అన్నీ కలిపి మీకు ఆన్ యావరేజ్గా 13 lakhs per annum వస్తుంది అనమాట. అంటే మీకు ఇంచుమించి అంటే 13 lakhs అంటే మీకు ఇంచుమించి అరౌండ్ 1 lakh అనమాట పర్ మంత్. సో చాలా మంచి అవకాశం, చాలా మంచి శాలరీ కూడా. 13 lakhs per annum అంటే మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి ఖచ్చితంగా 90 అలా వస్తుంది అనమాట. ఓవరాల్గా 1 lakh ప్లస్ మీకు మంత్లీ శాలరీ. ఓకేనా? చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ మీరు ఇండియన్ నేషనల్స్ అయి ఉంటే సరిపోతుంది అనమాట మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే. అలాగే మీరు ఒకవేళ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నా మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. కాకపోతే మీద అయిపోతుంది అనేవారు అప్లై చేయొచ్చు. ఇంకా అవుతుంది అనే వాళ్ళకి ఇంకా మీరైతే ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్. ఇందులో మనకి చూసుకుంటే నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ పాజిటివ్ మార్కింగే ఉంటుంది, అంటే ప్లస్ మార్కే ఉంటుంది. మనం మీరు ఎన్ని రాంగ్స్ పెట్టినా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే సిలబస్ వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారంట. సో నేను మీకు కింద సిలబస్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో సిలబస్ పెడతాను, మీరు అక్కడి నుంచి కూడా సిలబస్ చూసుకోవచ్చు. సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ప్రాసెస్కి మూవ్ ఆన్ చేస్తారు. సో అవి ఏంటంటే వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్, సైకాలజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఈ ప్రాసెస్లో రిక్రూట్ చేసుకుంటారనమాట.
అండ్ మీకు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. మీ ఫోటో కాపీస్ అవన్నీ ఇంకా నార్మల్. కానీ ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఎన్ఓసి అనేది మ్యాండటరీ అనమాట. ఎన్ఓసి చూపిస్తేనే కానీ వాళ్ళకి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి లేదంటే వెరిఫికేషన్లో పాస్ అవ్వరు అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆల్రెడీ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ అలాగే మీరు అప్లై చూసుకుంటే, అంటే అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలని చూసుకుంటే, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉందన్నమాట, AAI.aero అని చెప్పి. సో మీ అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్స్ అనే ట్యాబ్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్లో పెడతాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా మొత్తం ప్రతి డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఓకేనా? అలాగే మీ ఫొటోస్ కానీ మీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మీకు క్లారిటీగా స్కాన్ చేసి మరీ అప్లోడ్ చేస్తేనే మిమ్మల్ని ఫర్దర్గా క్వాలిఫై చేయాలి. ఎందుకంటే మీకు ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో మీరు ఇందులో ఫామ్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేస్తేనే మీకు ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఇన్విటేషన్ పంపిస్తారనమాట. ఆర్ లైక్ మీకు కంప్యూటర్ టెస్ట్కి మీకు ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి 1000 రూపీస్ ఫీజు అనమాట. సో 1000 రూపాయల ఫీజు. కానీ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైతే 1 ఇయర్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉంటారో, లేదంటే ఫీమేల్స్ కూడా మీరు ఫీజు కట్టక్కర్లేదన్నమాట. ఓన్లీ ఇది మేల్స్. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాస్ట్ కాదో, అంటే కేటగిరీస్ కాదో, వాళ్ళు మాత్రం 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు మాత్రం పే చేయాలి. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంతే. మీకు కింద అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కూడా రెఫరెన్స్ కోసం ప్రొవైడ్ చేస్తాను, మీరు కింద డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.